మన పొదిలిపట్నంలో వేంచేసి ఉన్న శ్రీ నిర్మమాహేశ్వర స్వామి దేవస్థానంలో వార్షికంగా జరుగు శివరాత్రి మహోత్సవాలు ప్రారంభమై ఈ ఈ ఏర్పాట్ల గురించి మనం ఈరోజు ఈ దేవస్థానం సందర్శన జరిగింది. దీంట్లో భాగంగా ఈవో గారు కానీ చైర్మన్ గారు కానీ ఈరోజు వాళ్ళ చేసే ఏర్పాట్ల గురించి కూడా వివరించారు. దానికి కూడా మేము కొంచెం సూచనలు ఇవ్వడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి మన 15వ తారీఖు జరిగే శివరాత్రికి కానీ 16వ తారీఖు జరిగే రథోత్సవం కానీ వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి క్యూలైన్స్ ఏర్పాట్లు కానీ మంచినీరు కానీ ప్రసాదాలు కానీ శానిటేషన్ అన్నిటికీ కూడా ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసే విధంగా ఈరోజు మేము కొన్ని సూచనలు సలహాలు ఏర్పాట్ల గురించి పర్యవేక్షించడం జరిగింది. దీంట్లో ఈవో గారు చైర్మన్ గారు చాలా చక్కగా భక్తులకి ఎలాంటి సౌకర్యాలు జరిగితే ఎలా ఏర్పాట్లు చేస్తే త్వరగా దర్శనం అయింది, ఎలాంటి ఏర్పాట్లు చేస్తే వాళ్ళందరూ కూడా తీర్థప్రసాదాలు ఉంటాయి అనే విషయాల్లో వాళ్ళు చాలా క్షుణ్ణంగా వాళ్ళు చెప్పే విషయాలను బట్టి మాకు అర్థమవుతుంది. కాబట్టి అలాంటి ఇప్పుడు జరిగే విషయాలు పండగ కానీ రథోత్సవానికి కానీ అందరు భక్తులకి సక్రమంగా దర్శనం జరిగేటట్టు, త్వరగా దర్శనం జరిగేటట్టు, తీర్థప్రసాదాలు అందేటట్లు, మంచినీరు వసతి కానీ శానిటేషన్ వసతి కానీ అన్నీ జరిగేటట్టు ఏర్పాటు చేసి సక్రమైన దర్శనం చేపిస్తామని చెప్పి నేను మనసు తెలియజేస్తున్నాను. నమస్కారం.